సిజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు సిజేపీకి మద్దతు తెలుపుతున్నారు? ఈ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను స్టార్ట్ ఎలా చేస్తానంటే ఇది సిజేపీ గురించి కాదండి, ఇది మన స్టూడెంట్స్ గురించి, మన ఫ్యూచర్ గురించి, మన కంట్రీ గురించి. స్టార్ట్ సిజేపీ వాళ్ళు చేశారేమో, కానీ ఇప్పుడు ఇట్స్ గాన్ సో మచ్ మోర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అండ్ విమెన్ ఆర్గనైజేషన్ చేశారని చెప్పి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దెమ్, ఇట్స్ అబౌట్ ఆల్ ఆఫ్ us, ఇట్స్ అబౌట్ అవర్ స్టూడెంట్స్. అయితే మనం ఇది ఇట్ ఈస్ డెఫినెట్లీ పొలిటికల్, కానీ అది ఉత్తి పొలిటికల్ కాదండి, అది మన లైఫ్స్ క్వశ్చన్. అయితే ద రీజన్ ఐఎమ్ జాయినింగ్ ఇట్ ఈస్ బికాస్ it has been very long that there has been a lot of corruption in this country, right? మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చాలా ఏళ్ళ నుంచి. ఇది ఇప్పుడు నీట్ లీక్ వల్లనే కాదు, నీట్ లీక్ ఇస్ అ ట్రిగర్, దాని వల్ల మనం మాట్లాడుతున్నాం. కానీ చాలా సంవత్సరాల నుంచి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకి పార్టిషన్ తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందంటే ఇప్పుడు మన కోవిడ్ తర్వాతనే అంత మనకి 1950s ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా అంతనే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. అయితే ఇవన్నీ మనకి చాలా ఏళ్ళ నుంచి యూత్ ఇట్లా ఫ్రస్ట్రేట్ అవుతూ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా our own peers have given their lives, చచ్చిపోయారు ఈ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ లీక్ వల్ల. అండ్ ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి ఏం చెప్పట్లేదు. సో ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? ఢిల్లీలో అవుతున్న లాఠీ చార్జ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్కాన్స్టిట్యూషనల్ అండి. మనం ఎలా ఎటువైపు నుంచి చూసుకున్నా అది అవ్వాల్సింది కాదు. మీరు చాలామంది అంటున్నారు స్టూడెంట్స్ రాక్స్ వేస్తున్నారు అవన్నీ అని చెప్పేసి. మనకి ఇక్కడనే తెలంగాణ ప్రొటెస్టే అయింది మనం సపరేషన్ చేస్తున్నప్పుడు, అప్పుడు కూడా లాఠీ చార్జెస్ కాలేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ దగ్గర ఒకటి ఉంటుంది ప్రపోర్షనల్ ఫోర్స్ అని చెప్పి, అంటే మనకు ఎంత అవసరమో అంతనే ఫోర్స్ వాడాలి, దానికన్నా ఎక్కువ వాడలేం మనం. ఇప్పుడు స్టూడెంట్స్ నువ్వు రాయి తీసుకొని కొడుతున్నారు అనుకోండి, అలా కాలేదు కానీ అనుకోండి, అలా అయితే మీరు టియర్ గ్యాస్ వేయరాదు, అది ప్రపోర్షనల్ కాదు. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మీకు లాఠీస్ విత్ నేల్స్ అవసరమా? లేకపోతే ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా చాలా మంది యాజిటేట్ అవుతారు 100%. ఇంతమంది ఉన్నప్పుడు, లక్షల మంది ఉన్నప్పుడు అందరూ పీస్ఫుల్ ఉండడం కష్టమే. కానీ మనకి అంత ఫోర్స్, అంత లాఠీ చార్జెస్, అంత టియర్ గ్యాస్ అస్సలు అవసరం లేదు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఇస్ ఫుల్లీ ఇల్లీగల్ వాట్ హ్యాపెండ్ అండి. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలని? 100% we want the resignation of Dharmendra. We want reforms. Chala changes ravali. We want our Prime Minister to do press conferences. Ila daskodam kaadu. We want the judiciary to be accountable. We want systemic change to be brought out. నేను ప్రభుత్వాన్ని ఏమీ కోరట్లేదు, రెస్పాన్సిబిలిటీగా ఉండటము, అకౌంటబిలిటీ తీసుకోవటం అదే అడుగుతున్నాము. అది చేయడానికి కూడా మీకు ఇంత టైం పడుతుంది అంటే మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్, ఎంత బాధ్యత లేకుండా ఉన్నారో ఇది అందరూ చూసి ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా పెరుగుతుందే కానీ దీనికి మాత్రం ఆన్సర్ అనేది రావట్లేదు. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? ఐ థింక్ పోలీసులు కనీసం ఒక హ్యూమానిటీ లేకుండా, అసలు వాళ్ళు పోలీసులు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక నేమ్ ట్యాగ్స్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ని ఎండ తగులుతుంది దాని వల్ల మేము తీసేసామని చెప్పడం జరిగింది. ఇంకొకటి మోడీ ఈరోజు ట్వీట్ వేశారు, ఎవరైతే మేము స్టూడెంట్స్ కొట్టామో వాళ్ళకి పనిష్మెంట్, పోలీస్ వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుందని. ఎవరినని పనిష్మెంట్ చేస్తారు? వాళ్ళ ఐడెంటిటీ లేదు, వాళ్ళ పేరు లేదు, ఎవరినని పట్టుకొని మీరు ఎవరినని అరెస్ట్ చేస్తారు? ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను గవర్నమెంట్ ని. లాఠీల మీద నక్కెళ్ళేసి కొట్టి చిన్నలను లేకుండా పెద్దలను లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దట్ ఈస్ సో అన్హ్యూమన్. ఐ థింక్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీ జంజీ యూత్ అంతా ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారు? ఇంకా ప్రొటెస్ట్ అనేది సాగుతుంది. దాని తర్వాత ఓట్లు మా చేతుల్లోనే ఉంటాయి. మీరు ఆ
సీట్లో కూర్చోవాలా కూర్చోవద్దా అనేది మా చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక మంచి మనిషి అయ్యి మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పెక్ట్ఫుల్ గా ఇంకా కొంచెం రెస్పెక్ట్ అనేది మీలో మిలిగి ఉండొచ్చు. దానివల్ల మీరు రిజైన్ ఇప్పుడు చేస్తే అది మీకే కొంచెం పరువు కొంచెం ఉంటుంది అని ఐ ఫీల్. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఈ స్టూడెంట్స్ అనేది కొంచెం జస్టిస్ జరగాలి అనే We are demanding justice for people who lost their children and other aspiring students. Like, ఇప్పుడు మీరు you're scaring children that you're leaking NEET papers. They're putting their whole life into it, studying for it, doing everything to be a doctor and to serve their nation somehow. And there is clueless. How has it happened? This is not the first time that leak out on paper. This NEET lone kaadu, vere other national exams that people are writing, spending their whole life, putting the complete effort. Even parents kuda, they're putting their complete expenses, putting their life into all of this. And ila jarugutunnappudu, yeah, mem arrest chesamu antaru. But when is this going to stop? How are you going to stop? And the educational minister has to respond. And this has nothing to do with politics. We are just asking for basic rights and justice for children, because we are the people who is going to represent this country, and we are so scared that we want to leave this country and go somewhere. We have a better future, we have a voice, that people respond and make justice for us. లాఠీ చార్జ్ జరిగింది, వీళ్ళు కావాలని మా మీద రాళ్ళు వేశారు, అందుకని మీరు లాఠీ చార్జ్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఓహో, అసలు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిందే దట్ వీ విల్ డూ ఇట్ వెరీ పీస్ఫుల్లీ. ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బికాస్ the government is so rage baited. Gen Z, cockroaches. Why are you getting so rage baited by cockroaches? We are useless for your nation, as the minister has spoken about it. లాఠీ చార్జ్ చేస్తే ఏమవుతుంది? అమ్మాయిల్ని అబ్యూజివ్ గా బట్టలు చింపి కొట్టి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? భయపడి ఇంకొకరు బయటికి రారు, వాళ్ళు మాట్లాడరు. బికాస్ అబ్యూజింగ్ విమెన్ in a broad light and trying to kill, that is literally, if you're beating with lathis students, what are we doing? Are we doing something very bad? We are just asking accountability and answers from the government, that's all. And for that you will lathi charge us, so that we will not come out. You will put us in jails without any answer. You will just block us there, so that we will not come out and we will not talk about it. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీరేం చేస్తారు? జంజీ యూత్ అంతా మేము ఏం చేస్తాము? We will still stand. It's not just about him resigning it. Okallu, if Okka minister, if he is being questioned, so that the rest of the other people will get responsible in the government, that people and this Gen Z, so-called Gen Z and cockroaches, they will not shut up. They will not just tolerate this inhuman nature of the government and the representatives and the political leaders. ఆయన ఒకళ్ళు అకౌంటబిలిటీ హెల్ప్ చేస్తే ఇంకొకళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేస్తారు ఈ కంట్రీ కోసం. బికాస్ వీఆర్ నాట్ మేకింగ్ యూ స్టాండ్ దేర్ టు గెట్ కరప్టెడ్, టు టేక్ మీ బెనిఫిట్స్ కోసం ఎవరో అక్కడ మిమ్మల్ని నుంచోబెట్టట్లేదు. వీ వాంట్ యూ టు వర్క్ ఫర్ అస్ అండ్ వీ వాంట్ యూ టు బికమ్ రెస్పాన్సిబుల్. హవెవర్ యూ థింక్, అంటే బై నాట్ రెస్పాండింగ్, బై బీటింగ్ అస్, పుటింగ్ అస్ ఇన్ డిసిప్లిన్, అలానే మేము కూడా వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ డిసిప్లిన్, గెట్ ఇన్ టు యువర్ సెన్సెస్ and work for the people, not for your selfish reasons. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? I feel Prabhutvam, this is not something very political reason. None of us are being supported by any political parties or pushed here by any political parties. Everyone should stand against it. Basic rights, humanity. Pakka countries lo education baagundi, pillalu akkadiki veltunnaru, because we don't want our next generation to end up in such disgusting country. Ante I love my country, but disgusting country in a way the systems are being built. Okay, so you make sure you make the system proper and equal for everyone, and that's when we contribute to this country and for the future. That's all.